ఆగరా ఆగరా, పోలీసు పరిచయం కొట్టేస్తావరా? అయిపోయావరే, అక్కడే ఉండరా. రే ఆగరా, ఈ రోజు నా చేతికి దొరికావో అయిపోయావరా. రే అక్కడే ఉండు, ఆగమంటున్నానా? సార్ 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 మా మెంటల్ నుంచి ఒక పిచ్చోడు కనపడుకుంటూ పోయాడు. మీకు ఏమైనా కనిపించాడా సార్? రే పర్సు పోయి అల్లాడుతుంటే మధ్యలో మీ గోలేంట్రా? సార్ 2 రోజులు చదువుతున్నాం సార్ పిచ్చోడు కోసం. బాబాయ్ బాగా డ్యూటీ చేసినట్టున్నాడు. మరి అమ్మ ఈ పోలీసులు నన్ను రేవో బాబు, ఇదేదో బాగుంది ప్లేస్, ఇక్కడ దాక్కుందాం. ఇది ఓ దొంగ కదా సార్. ఎలా ఉంది సార్? బయట వెయిట్ చేయండి. అంటే బానే ఉందా సార్? బయట వెయిట్ చేయండి. ఉంటా సార్. అన్ని కథలు మస్తున్నాయి. మీరు ఏ కథ ఈయనకి నేను చెప్పేది వినపడదు కదూ. అన్ని కథలు మస్తున్నాయి. ఇప్పుడు ఈ చలపతి ఎవరి కథ ఓకే చేస్తారో చూడాలి. అవు ఇంతకీ ఆ రైటర్స్ ఏం చేస్తున్నారు చూద్దాం పదండి. పదండి సార్. మా బ్యానర్లో కథలు చెప్పడానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. 6 నెలలుగా ఈ ఆఫీసులో చాలా కథలు విన్నాను. ఏ కథ నచ్చలేదు. కానీ ఇవాళ నాకు ఒక కథ నచ్చటం కాదు, మీ 6 కథలు నచ్చాయి. కానీ నేను ఒక సినిమాని చేయగలను. ఆ కారణంగా మీ 6 కథల్లో ఒక కథని నేను సెలెక్ట్ చేయలేకపోతున్నా. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీ అందరికీ ఇష్టమైతే మీలో మీరు చర్చించుకుని ఈ 6 కథల్లో ఒక కథని ఎంపిక చేస్తే వెంటనే నేను ఓకే చేసి 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేస్తాను. మా గురువు గారు మా బ్యానర్ పేరు మీద ఇవాళ 3 గంటల 10 నిమిషాల వరకే బాగుందని, ఆ లోపు ఏదైనా కథ ఓకే అయితే సరేనని, లేకపోతే ఈ సంవత్సరం మా బ్యానర్ మీద ఏ సినిమా చేయకూడదని అన్నారు. కాబట్టి ఏం జరిగినా 3 గంటల 10 నిమిషాల్లోపే జరగాలి. ఇప్పుడు సమయం 11 గంటలైంది. మీరు ఒక కథ సెలెక్ట్ చేస్తే వెంటనే అగ్రిమెంట్ చేస్తాను. సమయం దాటిపోయిన తర్వాత రాజమౌళి గారు వచ్చి సినిమా చేద్దామన్నా నేను కాదనే అంటాను. ఈ కండిషన్ నాకు ఓకే సార్. 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 ఓకే. ఇంకొక విషయం, పెరుమాళ్ళు సార్. ఇతని పేరు పెరుమాళ్ళు. ఎవరు సార్? కొత్తగా నా దగ్గర డ్రైవర్ గా చేరాడు. ఓ, ఉదయం కారులో వచ్చేటప్పుడు ఒక కథ చెప్పాడు, నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఇతను కూడా మీతో వస్తాడు. పైన డిస్కషన్ రూమ్ ఉంది. మీ అందరూ కూర్చొని డిస్కస్ చేసి ఒక కథని సెలెక్ట్ చేయండి. ఓకే? డ్రైవర్ కూడా రైటర్ అయిపోయాడు. తమ్ముడు ఎలాగైతే సెట్ చేసావు కదా. అదేం లేదన్నా. ఇంతకీ మీ కథ టైటిల్ ఏంటి సార్? నా కథ టైటిల్ మంచి దొంగ. అసలు దొంగతనమే తప్పు, పైపెచ్చు దీంట్లో మంచి చెడు. నువ్వు ఎంత స్లోగా చూసినా దొంగతనం తప్పే. తప్ప? ఏం తప్పు? దొంగతనం. చిన్నప్పటి నుంచి దొంగ పోలీసు ఆడడం తప్ప, లేదా దొంగ సినిమాల్లో కూడా హీరోయిన్ వెతుక్కోవడం తప్ప? అసలు అవన్నీ వదిలేండి. మీరు నా కథ చదవకుండా, నా కథ ఏంటో తెలియకుండా అసలు అన్నేసి మాటలు నన్ను ఎలా అంటారు? నేను మీ మీద కోర్టులో కేసు పెట్టాలనుకుంటున్నా. కేసా? ఏం కేసు పెడతావు? నా మనోభావాలు దెబ్బతిన్నాయని. నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? అయితే నేనేం చేయాలి? క్షమాపణ చెప్పాలి. నేను చెప్పను. చెప్పరా? చెప్పను. అయితే ఇప్పుడే మా కుటుంబంలో ఫోన్ చేస్తానండి. ప్రసాద్ సారీ చెప్పు. చెప్తాను వాళ్ళకి. చేసుకో చేసుకో. ఇదిగో బాబు ఉండు. ఇదిగో. ప్రసాద్,
మనోభావాలంటే మామూలు విషయం కాదు. సారీ చెప్పు. ఫోన్ చేస్తా. చెప్పు. మీరు అనుభవం మీద చెప్తున్నారు. చేసేస్తా. సరే సరే సారీ. మీకు విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. చెప్పు. దొంగతనంలో దొంగ ఉంటదేమో గానీ దొంగలో దొంగతనం ఉండదు. ఏంటి దొంగ టైప్ కుదరట్లేదు. కథల గురించి మాట్లాడుకోమంటే యాదవ్ సోళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ఛే! ఏదో ఒకటి చేసి మన కథ ఒకే చేయించుకుని ఆ 10 లక్షలు గెలిచి లైఫ్ లో సెట్ అయిపోలప్ప. వీళ్ళందరితో నాకదే గొప్పదని ఎలా చెప్పించాలి? ఏంటి వీళ్ళందరికి ఇట్లా అయిపోయిండ్రు? ముందు మీ దగ్గర ఉన్న డబ్బంతా తీసి నాకు ఇవ్వండి. ఎందుకమ్మా? అలా కాదండి, నా డబ్బులు కూడా తీస్తాను, ఇవ్వండి. ఏం కోసం ఇవ్వండి. ఇవ్వండి. 740. ఉంటాయిలేండి. ఇవి మొత్తం 5,000 ఉన్నాయి. ఇప్పుడు గేమ్ ఏంటంటే మన 5గురం అటుపక్క గోడ వైపు తిరిగి నుంచుంటాం. ఆ ఎలిమినేట్ అయిన వాళ్ళిద్దరికి డబ్బులు ఇస్తాం. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ రూమ్ లోనే డిఫరెంట్ ప్లేసుల్లో దాచిపెట్టమని చెప్తాం. వాళ్ళు 1, 2, 3 అనగానే మనం ఈ డబ్బులు వెతకడం స్టార్ట్ చేయాలి. 2 నిమిషాల్లో ఎవరైతే ఎక్కువ డబ్బులు తెస్తారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరి దగ్గర అయితే తక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళు ఓడిపోయినట్టు. One, 2, 3, start. ఎక్కడ దాచారా బాబు? 10 రూపాయలు కూడా కనిపించట్లేదు. నిర్మల్ సార్, గీడుంది గాడగా సార్, ఈడ చూడండి. గట్ల చూసినా ఏం మనిషి ఈడ సార్. అయ్యో 1000 దొరికినాయి. 2 హలో 1500. సాంబమూర్తి ఎక్కడ? మీకెంత చెప్పండి. నాకు 30. నీ 30 ఎవడ కావాలయా? మాట్లాడబెట్టాయా? దొరకలేదు సార్. ఏమీ లేనోడు ఈ సీట్ లో కూర్చోడానికి అనర్హుడు. వెళ్ళి బయటికి వెళ్ళి కూర్చో. సార్ అలా అనకండి సార్. చెప్తే వెళ్ళవేంటి? ప్లీజ్ సార్ అలా అనకండి సార్. సార్ దొరికినాయి సార్, దొరికినాయి సార్. టైం అప్. స్టాప్. ఎవరి దగ్గర ఎంత ఉన్నాయో చెప్పండి. మీ దగ్గర ఎంత? 1500. మీ దగ్గర 2000 సార్. మీ దగ్గర 300. మీ దగ్గర 30 రూపీస్. గేమ్ డిజైన్ చేసిన నీ దగ్గర 30. ఎల్లు వాళ్ళ దగ్గర కూర్చోపో. చొక్కర చొక్కి యువర్ ఎలిమినేటెడ్. సార్, పెరుమాల్ గెలిచేశాడు సార్. పెరుమాల్ గెలిచేశాడు. ఇంకా పెరుమాల్ కూతురు బతికేస్తుంది. స్వామి, ఇక నా కూతుర్ని కాపాడుకోలేను అన్న సమయంలో నేనున్నానంటూ వచ్చావు. అలాగే నా కూతుర్ని కూడా కాపాడు స్వామి, కాపాడు.